హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కార్ నౌకరీ. సో గైస్, ఇవాళ మనం డిఎస్సి అండ్ టెట్ ఎగ్జామ్స్ని టార్గెట్ చేసి బయో సైన్స్లో సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. సో యాక్చువల్లీ మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ టూ స్టేట్స్లో కూడా సో అప్కమింగ్ డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఉంది కదా. సో మనకి ఈవెన్ ఏపీలో కూడా నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఈవెన్ తెలంగాణలో కూడా నోటిఫికేషన్స్ ఉన్నాయి. సో కాబట్టి అప్కమింగ్ టెట్ అండ్ డిఎస్సిని టార్గెట్ చేసి బయో సైన్స్లో సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాదు, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి. అంటే ఇంతకుముందు టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్స్లో జరిగిన బయో సైన్స్ క్వశ్చన్స్ని పిక్ చేసి అంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో మీన్ వైల్ మనకి సర్కార్ నౌకరీ యాప్లో టెట్ అండ్ డిఎస్సికి బయో సైన్స్ కోర్స్ అనేది లాంచ్ చేశాము. సో ఇంక్లూడింగ్ మెథడాలజీ అండి. ఓకేనా? ఇంక్లూడింగ్ మెథడాలజీ. ఇప్పుడైతే కంటెంట్ మొత్తం రెడీగా ఉంది. సో ఈవెన్ మీకు మెటీరియల్స్ ఆల్ 6th క్లాస్ నుంచి అప్ టు ఇంటర్మీడియట్ వరకు అన్ని టెక్స్ట్ బుక్స్ కవర్ చేసి కంటెంట్ అనేది చెప్పడం జరిగింది. ప్లస్ ఎకాలజీ, ఎన్విరాన్మెంట్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఓకేనా? బయో సైన్స్, ఎకాలజీ, ఎన్విరాన్మెంట్ ఆల్ సో అకాడమీ టెక్స్ట్ బుక్స్ని మనం కవర్ చేసాం. అండ్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ కోర్స్ కూడా మీకు ఇందులోనే అవైలబుల్ ఉంటుంది. సో ఎవరైతే డిఎస్సి కోర్స్ కొంటారో సో వాళ్ళకి ప్రాక్టీస్ బుక్ ఉంది కదా మనకి ఇంగ్లీష్ మీడియంది 1000+ బయాలజీ ప్రాక్టీస్ బుక్ కూడా మీకు ఫ్రీ వస్తుంది అన్నమాట. ఓకేనా? ఎస్. సో మీకు లాంచింగ్ ఆఫర్ వచ్చేసి మనకి 50% లాంచింగ్ ఆఫర్ ఉందండి. కూపన్ కోడ్ వచ్చి DSC50 అనే కూపన్ కోడ్ యూజ్ చేయండి. సో మీకు 50% డిస్కౌంట్ అనేది ఈ కోర్స్లో వస్తుంది. సో సెషన్ అయిపోయిన తర్వాత లాస్ట్లో నేను కోర్స్ గురించి డీటెయిల్స్ మీకు ఇంకా చెప్తాను. ఓకేనా? ఎస్. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ రెగ్యులేట్స్ బాడీ టెంపరేచర్ అండ్ హంగర్. సో ఇది ఏపీ టెట్ 2018లో అడిగిన క్వశ్చన్ ఇది. సో క్వశ్చన్ ఏంటంటే విచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ రెగ్యులేట్స్ బాడీ టెంపరేచర్ అండ్ హంగర్. సో బాడీలో ఉండేటువంటి ఏ పార్ట్ శరీరం యొక్క ఉష్ణోగ్రతను మరియు ఆకలిని నియంత్రిస్తుంది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. సో యాక్చువల్లీ ఈ క్వశ్చన్ మల్టిపుల్ ఎగ్జామ్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్. మీ అందరికీ ఆన్సర్ తెలిసి ఉంటుంది. ఆప్షన్స్ సెరిబ్రమ్, సెరిబెల్లం, హైపోథలామస్ అండ్ మెడుల్లా అబ్లాంగేటా అనే 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో బాడీ టెంపరేచర్ని, హంగర్ని రెగ్యులేట్ చేసే పార్ట్ దట్ ఈస్ లైక్ హైపోథలామస్. హైపోథలామస్ అనేది ఇది వన్ టైప్ ఆఫ్ గ్లాండ్ అండి. సో 4 సెంటీమీటర్స్ లెంత్ ఉంటుంది. ఇది 4 సెంటీమీటర్స్ లెంత్. ఎక్కడ ఉంటుంది అంటే బ్రెయిన్లో సెరిబ్రమ్ పార్ట్లో ఉంటుంది. సెరిబ్రమ్ అంటే తెలుగులో మస్తిష్కం అని పిలుస్తారు. సో మెదడులోని మస్తిష్కం అనే భాగంలో హైపోథలామస్ అనేటువంటి ఒక గ్లాండ్ ఉంటుందన్నమాట. సో ఈ హైపోథలామస్కి క్రింద చిన్న పిట్యూటరీ గ్లాండ్ వేలాడుతూ ఉంటుంది. అయితే హైపోథలామస్ ఫంక్షన్స్ ఏంటి నర్వస్ సిస్టంలో అంటే, సో ఫస్ట్ ఫంక్షన్ ఇట్స్ మెయింటైన్స్ ద బాడీ టెంపరేచర్, అంటే శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను ఇది మెయింటైన్ చేస్తుంది. సో బాడీలో అవర్ బాడీ టెంపరేచర్ ఈజ్ నథింగ్ బట్ 37 degrees centigrade ఆర్ 98 degrees Fahrenheit కదా. సో దిస్ బాడీ టెంపరేచర్ మెయింటైన్డ్ బై ది హైపోథలామస్ గ్లాండ్. ఓకేనా? అండ్ ఇంకా కొన్ని ఫీలింగ్స్ దట్ ఈస్ లైక్ హంగర్, ఆకలి వేస్తున్న ఫీలింగ్. ఇప్పుడు మనకు ఆకలి వేస్తున్నట్టు ఫీలింగ్ అనిపిస్తుంది కదా. సో ఆకలి వేస్తే తలనొప్పి వస్తుంది, అలాంటి ఫీలింగ్స్. తర్వాత స్లీపీ, నిద్ర వస్తున్న ఫీలింగ్. సో ఇప్పుడు మనకు స్లీపీ మూడ్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఉన్నట్టుండి ఇలా పడి నిద్రపోరు కదా. సో ఆవలింతలు రావడం, కళ్ళు మూసకపోవడం, క్లాస్లో కూర్చొని బలవంతంగా కళ్ళు ఓపెన్ చేస్తారు కానీ వింటూ ఉంటారు, టీచర్ చూస్తారేమో అనేసి భయపడుతూ. సో ఓకేనా, అలాంటి ఫీలింగ్స్ వాటిని స్లీపీ. థర్స్టీ అంటే దాహం. ఓకే, దాహం వేస్తున్న ఫీలింగ్స్. అపెటైట్, అపెటైట్ అంటే ఏంటంటే ఫుడ్ ఇంటేక్ అండి. సో మనం ఎంతైనా ఫుడ్ని తీసుకుంటూనే ఉంటాం కదా. ఏదో ఒక టైంలో ఒక సర్టెన్ పీకల దాకా తినేసాక అమ్మయ్య ఇట్స్ ఎనఫ్, నాకు చాలు, ఐఎమ్ డన్ అనే ఫీలింగ్ వస్తుంది కదా. సో దట్ ఈస్ లైక్ అపెటైట్. సో ఫుడ్ ఇంటేక్, ఈ ఫీలింగ్స్ అన్నీ హంగరు, స్లీపీ, థర్స్టీ, అపెటైట్ ఇవన్నీ హైపోథలామస్ కంట్రోల్లోనే ఉంటాయి. అట్ ది సేమ్ టైం సెక్షువల్ బిహేవియర్. సో హౌ టు బిహేవ్ విత్ అపోజిట్ పర్సన్, ఆపోజిట్ జెండర్, రేపులు గట్రా చేయకుండా. సో దట్ ఈస్ లైక్ సెక్షువల్ బిహేవియర్. ఇవన్నీ కూడా హైపోథలామస్ కంట్రోల్లో ఉంటాయి. ఇది సెరిబ్రమ్ పార్ట్లో ఉంటుంది. సో కాబట్టి ఈ క్వశ్చన్కి ఆప్షన్ సి అనేది కరెక్ట్ స్టేట్మెంట్, కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఫస్ట్ సెరిబ్రమ్ అనే పార్ట్ ఉంది కదా. సెరిబ్రమ్ని తెలుగులో ఏమంటారంటే మస్తిష్కం అనేసి పిలుస్తారండి. సెరిబ్రమ్ని తెలుగులో మస్తిష్కం అని అంటారు. సో
ఈ సెరిబ్రమ్ 990 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. సో బ్రెయిన్ ఓవరాల్గా బ్రెయిన్ వెయిట్ వచ్చేసి 1400 గ్రామ్స్ ఓవరాల్ బ్రెయిన్ వెయిట్. సో మేల్స్లో అయితే 1375 గ్రామ్స్, సో ఫీమేల్స్లో అయితే 1275 గ్రామ్స్ బ్రెయిన్ వెయిట్ ఉంటుంది అనమాట. ఓకే, మేల్స్లో 1375, ఫీమేల్లో 1275 ఓవరాల్గా. సో లైక్ ఇట్ హోల్డ్స్ అప్రాక్సిమేట్లీ 1400 గ్రామ్స్ ఆఫ్ వెయిట్. అందులో అవుట్ ఆఫ్ 1400 గ్రామ్స్ ఆఫ్ వెయిట్, సో సెరిబ్రమ్ కన్సిస్ట్స్ 990 గ్రామ్స్ ఆఫ్ వెయిట్. అంటే బ్రెయిన్ మొత్తంలో సెరిబ్రమే పెద్ద పార్ట్ అనమాట. అందుకే సెరిబ్రమ్ని బిగ్ బ్రెయిన్, పెద్ద మెదడు, ఫోర్ బ్రెయిన్, ముందు మెదడు అని కూడా పిలుస్తారు. మరి సెరిబ్రమ్ కంట్రోల్లో ఏమేమి ఉంటాయంటే మెమొరీ, ఓకే, జ్ఞాపక శక్తి, థింకింగ్, ఆలోచన, ఓకేనా, ఆలోచన, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇలాంటివన్నీ కూడా సెరిబ్రమ్ కంట్రోల్లో ఉంటాయి. తర్వాత సెరిబెల్లం, తెలుగులో అనుమస్తిష్కం అని పిలుస్తారు, దీన్నే స్మాల్ బ్రెయిన్ అని కూడా పిలవచ్చండి. సో ఈ అనుమస్తిష్కం కంట్రోల్లో ఏమేమి ఉంటాయి అని అంటే మన బాడీ లాంగ్వేజ్, ఓకే, బాడీ లాంగ్వేజ్ లేదా బాడీ మూమెంట్, మస్కులర్ మూమెంట్, ఇవన్నీ కూడా, లేదా బాడీ కోఆర్డినేషన్, ఇవన్నీ సెరిబెల్లం కంట్రోల్లో ఉంటాయి. అంటే ఇప్పుడు మనం సిచ్యువేషన్కి తగ్గట్లు బిహేవ్ చేస్తూ ఉంటాం కదా. సో ఇప్పుడు క్లాస్లో ఉన్నప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, లేదా ఏదైనా ఒక మూవీకి వెళ్ళారనుకో అప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, లేదా ఏదైనా పార్టీకి వెళ్ళావు అప్పుడు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది. అంటే సిచ్యువేషన్ని బేస్ చేసుకొని మనకి అంటే ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు మనం ఈజీగా మన బాడీ లాంగ్వేజ్ని మనం మోల్డ్ చేస్తాం. సో ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద సెరిబెల్లం కంట్రోల్. ఒకవేళ సెరిబెల్లం వర్క్ చేయకపోతే మన బాడీ పార్ట్స్ మన కంట్రోల్లో ఉండవు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ తీసుకుంటారు కదా. సో తాగినోడికి ఆల్కహాల్ ఒక సర్టెన్ టైం సెరిబెల్లంలో స్టోర్ అవుతుంది. సెరిబెల్లంలో ఉండే న్యూరాన్స్ని అనస్థీషియా స్టేజ్లో పంపిస్తుంది. అంటే న్యూరాన్స్ పనిచేయవు. న్యూరాన్స్ పని చేయకపోతే సెరిబెల్లం కూడా పనిచేయదు, సెరిబెల్లం కూడా పని చేయకపోతే వాడి బాడీ పార్ట్స్ వాడి కంట్రోల్లో ఉండవు. ఇప్పుడు తాగినోడు ఎలా నడుస్తాడు, స్ట్రైట్గా పోతాడా, అట ఇట పోతాడా, అట్లా ఇట్లా స్నేక్ పోయినట్లు పోతూ ఉంటాడు. బికాస్ హీ డోంట్ నో యాక్చువల్లీ ఎలా పోతున్నాడు ఏంటని తెలియదు. ఎందుకు తెలియదు అని అంటే సెరిబెల్లం ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. అట్ ది సేమ్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సినోడు పక్కింటికి వెళ్ళి కాలింగ్ బెల్ కొడతాడు. ఓకే, ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు, ఏడుస్తాడు, ఆడి గర్ల్ ఫ్రెండ్ని గుర్తు చేసుకొని తిడుతూ ఉంటాడు. ఓకే, లేదా వాళ్ళ వైఫ్ని గుర్తు చేసుకొని తిడుతూ ఉంటాడు, ఇష్టం వచ్చింది చేస్తూ ఉంటాడు. మళ్ళీ దిగిపోయినాక సాంప్రదాయని సుబ్బిని టైప్కి వస్తాడు. సో అట్లా సెరిబెల్లం ప్రాపర్గా వర్క్ చేయకపోతే మన బాడీ పార్ట్స్ కూడా కంట్రోల్లో ఉండవు. నెక్స్ట్ మెడుల్లా ఆబ్లాంగేటా. మెడుల్లా ఆబ్లాంగేటాని తెలుగులో మధ్యాముఖం అని పిలుస్తారు. ఇది చిన్న మెదడు లేదా ఫోర్ బ్రెయిన్ అంటే హిండ్ బ్రెయిన్ అంటే వెనుక మెదడు లేదా చిన్న మెదడు లోపల ఉండేటువంటి ఒక పార్టీని మధ్యాముఖం లేదా మెడుల్లా ఆబ్లాంగేటా అంటారు. దీని కంట్రోల్లో రెస్పిరేషను, హార్ట్ బీట్ డైరెక్ట్గా దీని కంట్రోల్లో ఉంటాయండి. రెస్పిరేషను, హార్ట్ బీట్ డైరెక్ట్గా దీని కంట్రోల్లో ఉంటాయి. ఒకవేళ మెడుల్లా ఆబ్లాంగేటాకి దెబ్బ తగిలి లేదా మెడుల్లా ఆబ్లాంగేటాకి బ్లడ్ తీసుకెళ్ళే ఏదైనా ఒక చిన్న వెజల్ క్లాట్ అయిపోయింది, బ్రేక్ అయింది లేదా ఉబ్బింది, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ బ్లడ్ మెడుల్లా ఆబ్లాంగేటాకి వెళ్ళడం ఆగిపోతే స్పాట్లో పల్స్ పడిపోతుంది, హార్ట్ బీట్ ఆగిపోతుంది అనమాట. ఓకేనా, ఇక్కడే ఉంటుంది పైన. బ్లడ్ వచ్చి ఏం వరదల్లాగా పారాల్సిన అవసరం లేదు. సో జస్ట్ ఒక చిన్న వెజల్ కట్ అయిపోతే అయితే కోమా లేకపోతాం, లేదా డైరెక్ట్ యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోతాం అన్నమాట పైకి. సో కాబట్టి బీ కేర్ఫుల్. సో వైల్ యూ ఆర్ డ్రైవింగ్ హెల్మెట్స్ పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, రోడ్ క్రాస్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడవాలి. ఓకేనా, సో కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఏపీ టెట్ 2019లో వచ్చిన క్వశ్చన్. విచ్ హార్మోన్ లోయర్స్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్? సో గ్లూకాగాన్, అడ్రినలిన్, ఇన్సులిన్, థైరాక్సిన్, ఇలా 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఇన్సులిన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో యాక్చువల్లీ ఇన్సులిన్ హార్మోన్ వల్ల మనకి డయాబెటిస్ మిల్లిటస్ అనే షుగర్ డిసీజ్ వస్తుంది. షుగర్ అంటే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోవడాన్ని మనం ఏమంటారంటే డయాబెటిస్, బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోవడాన్ని డయాబెటిస్ మిల్లిటస్ అని పిలుస్తారు. ఏమంటారు? డయాబెటిస్ మిల్లిటస్ అని పిలుస్తారు. సో యాక్చువల్లీ ఇన్సులిన్ తక్కువైతే షుగర్ వస్తుందా, ఎక్కువైతే షుగర్ వస్తుందా? ఇన్సులిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది డయాబెటిస్ మిల్లిటస్. ఓకేనా, తక్కువైతే వస్తుంది, ఎక్కువైతే కాదు. ఇప్పుడు నార్మల్గా ఎవ్రీడే మనం 500 grams గ్లూకోజ్ తీసుకోవాలండి ఫర్ యువర్ డైలీ యాక్టివిటీస్. మనం ఏమైనా 500 grams లెక్క పెట్టి తీసుకుంటామా ఏంటి? సమ్ టైమ్స్ ఎక్స్ట్రా ఫుడ్ కూడా తింటాం కదా.
ఓకే, పార్టీలకి పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్ ఎవరైనా బర్త్డే పార్టీ ఇస్తున్నాడు అనుకో, బిల్లు ఆడు కడతారు కాబట్టి ఎంతైనా తినొచ్చు. బై మిస్టేక్ అప్పుడప్పుడు మీ హాస్టల్లో ఒక్కొక్కసారి చెఫ్ మూడ్ బాగుండి వంట బాగా చేస్తాడు. అలాంటి సిచ్యువేషన్స్లో ఎక్స్ట్రా ఫుడ్ తింటారు. ఇప్పుడు 800 గ్రామ్స్ గ్లూకోజ్ తిన్నారనుకో, ఎక్స్ట్రా ఎంత తిన్నట్టు? 300 గ్రామ్స్ ఎక్స్ట్రా గ్లూకోజ్ తీసుకున్నట్టు. మరి ఎక్స్ట్రా గ్లూకోజ్ దేనిగా కన్వర్ట్ అవుతుందంటే గ్లైకోజన్గా కన్వర్ట్ అవుతుంది. అలా కన్వర్ట్ చేయడానికి ఒక హార్మోన్ కావాలి. ఆ హార్మోన్ని ఇన్సులిన్ హార్మోన్ అంటాం. ఈ ప్రాసెస్ని గ్లైకోజెనిసిస్ అని అంటారు. సో ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ లివర్, ఇట్ విల్ టేక్స్ ప్లేస్ ఇన్ లివర్. సో గ్లైకోజెనిసిస్ అనే ప్రాసెస్ లివర్లో జరుగుతుంది అనమాట. ఓకే, ఎక్స్ట్రా గ్లూకోజ్ కన్వర్టెడ్ లైక్ ఏ గ్లైకోజన్. ఓకే, సో బై ది హెల్ప్ ఆఫ్ ఇన్సులిన్ హెల్ప్ తోటి గ్లైకోజన్గా మారుతుంది. అదే నీకు బాడీలో ఇన్సులిన్ డెఫిషియన్సీ ఉందనుకో, ఒకవేళ తక్కువ ఉందనుకో, నువ్వు ఎక్స్ట్రా ఫుడ్ తీసుకుంటే అది గ్లైకోజన్గా కన్వర్ట్ చేయడానికి ఇన్సులిన్ లేదు కదా. అప్పుడు ఎక్స్ట్రా ఫుడ్ అంతా 100% ఇంటెస్టైన్లో డైజెషన్ అయిపోయి మొత్తం బ్లడ్లోకి వెళ్ళిపోద్ది, బ్లడ్లో గ్లూకోజ్ పెరిగిపోద్ది. అంటే డైలీ 500 గ్రామ్స్ బ్లడ్లో పంపాల్సిన వాడు 800 గ్రామ్స్ పంపుతున్నాం. ఓకేనా? మరి ఇంకెప్పుడైనా ఈ గ్లైకోజన్ దేంట్లో స్టోర్ ఉంటుందంటే లివర్లో స్టోర్ ఉంటుందండి. ఒక 2-3 డేస్ తర్వాత డ్యూ టు సమ్ XYZ రీజన్స్, ఓకే, సో ఆ రోజు నువ్వు ఏదైనా ఫుడ్ తీసుకోలేకపోతే అప్పుడు ఆ పర్టికులర్ డేకి నీకు బాడీకి ఎనర్జీ కావాలి కదా. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే అప్పుడెప్పుడో ఎక్స్ట్రా గ్లూకోజ్ తీసుకొని గ్లైకోజన్గా కన్వర్ట్ చేసి లివర్లో స్టోర్ చేసావు కదా, ఆ గ్లైకోజన్ తిరిగి గ్లూకోజ్గా మారి నీ బాడీకి ఎనర్జీ ఇస్తుంది. సో ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ విచ్ హార్మోన్? గ్లూకాగాన్ హార్మోన్. ఓకే, ఈ ఇన్సులిన్ గ్లూకాగాన్ రెండు హార్మోన్స్ని ప్యాంక్రియాస్ రిలీజ్ చేస్తుంది, క్లోమం రిలీజ్ చేస్తుంది. ఓకేనా? ఎస్, బిఫోర్ ఫాస్టింగ్ బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఎంత ఉండాలి? తినకముందు బ్లడ్లో గ్లూకోజ్ 80 to 100 mg/dL ఉండాలి. తిన్న తర్వాత ఆఫ్టర్ 100 to 120 mg/dL, సో ఆఫ్టర్ ఫాస్టింగ్ తిన్న తర్వాత ఉండాలి. ఓకేనా? గ్లూకోమీటర్తో గ్లూకోజ్ని కొలుస్తారు. నెక్స్ట్, గ్లూకాగాన్ మీన్స్ ఈ హార్మోన్. ఓకే, బాడీకి టెంపరీ ఎనర్జీని ప్రొవైడ్ చేసేది. ప్యాంక్రియాస్ రిలీజ్ చేస్తుంది గ్లూకాగాన్ని, ఇన్సులిన్ని. అడ్రినల్ గ్లాండ్ రిలీజ్ చేస్తుందండి. అడ్రినల్ గ్లాండ్, దీన్ని ఎమోషనల్ హార్మోన్ అంటారు. ఏమంటారు? ఎమోషనల్ హార్మోన్ అంటారు. ఉద్రేకాల హార్మోన్ అంటారు. ఫ్లైట్ ఆర్ ఫైట్ హార్మోన్ అంటాం. ఎమర్జెన్సీ హార్మోన్ అని కూడా పిలుస్తారు. సో అడ్రినలిన్ హార్మోన్ కన్నా ఎక్కువ రిలీజ్ అయితే ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఓవర్ ఎమోషన్స్, టీవీ సీరియల్ చూసి ఏడుస్తూ ఉంటారు చూసారా, పక్కోడు ఎవడైనా ఏడుస్తూ ఉంటే వీళ్ళు కూడా ఏడుస్తారు, హెల్ప్ మాత్రం చేయరు. అలాంటి సిచ్యువేషన్స్ అన్నమాట. అండ్ ఫ్లైట్ ఆర్ ఫైట్, బాడీ ఎప్పుడైనా హైపర్ యాక్టివ్లో ఉందనుకోండి, ఏడుస్తున్నప్పుడు కానీ, బాధలో ఉన్నప్పుడు కానీ, యాంగ్జైటీలో ఉన్నప్పుడు, షాక్ గురైనప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్స్లో. ఎమర్జెన్సీ హార్మోన్ అని కూడా అంటారు దాన్నే, హడావిడి హార్మోన్. సో ఎమర్జెన్సీ టైంలో హడావిడి చేస్తూ ఉంటారు చూసారా పెళ్ళిళ్ళల్లో. కొంతమంది పెళ్ళిళ్ళల్లో హడావిడి చేస్తారు, ఏదో పని చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఆఫీస్లో కూడా కొంతమంది వర్క్ చేయరు, ఏం చేయరు, ల్యాప్టాప్ పట్టుకొని ఫ్లోర్ అంతా రోమింగ్ చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళు హడావిడిగా. అవునా లేదా? అట్లాంటివి. థైరాక్సిన్ హార్మోన్ని థైరాయిడ్ గ్లాండ్ రిలీజ్ చేస్తుందండి. థైరాయిడ్ ఈజ్ ద బిగ్గెస్ట్ గ్లాండ్ ఇన్ ఎండోక్రైన్ సిస్టమ్. 25 grams వెయిట్ ఉంటుంది. ఓకేనా? అడ్రినల్ గ్లాండ్స్ ఏమో 5 grams ఉంటాయి, థైరాయిడ్ ఏమో 25 grams వెయిట్ ఉంటుంది. థైరాక్సిన్ ఎక్కువ రిలీజ్ అయితే గ్రేవ్స్ అనే డిసీజ్ వస్తుంది. అది ఐస్కి సంబంధించిన ఒక డిసీజ్. తక్కువ రిలీజ్ అయితే పెద్దవాళ్ళల్లో మిక్సోఎడిమా అనే ఒక డిసీజ్ వస్తుందండి. నథింగ్ బట్ లేజినెస్ మిక్సోఎడిమా అంటే. చిన్నపిల్లల్లో అయితే క్రిటినిజం వస్తుంది. క్రిటినిజం అంటే బుద్ధిమాంద్యం లేదా మెంటల్ ఇల్నెస్ అంటారు. మెంటల్ ఇల్నెస్ అంటే ఏజ్కి తగ్గ మెచ్యూరిటీ లేకపోవడము. ఓకేనా? సో దట్ ఈజ్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ టెట్ 2022లో వచ్చిన క్వశ్చన్ ఇది. ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ ఈజ్, వాట్ ఈస్ ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ? నెఫ్రాన్ ఇస్ ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ. సో ఆల్మోస్ట్ ఒక్కో కిడ్నీలో 1 lakh నెఫ్రాన్స్ అనేవి ఒక్కో కిడ్నీలో ఉంటాయండి. అండ్ కిడ్నీ వెయిట్ వచ్చేసి మనకి 120 to 160 grams కిడ్నీ వెయిట్ అనేది ఉంటుంది. సో కిడ్నీ లెంత్ 10 centimeters, విడ్త్ 5 centimeters, థిక్నెస్ 4 centimeters ఉంటుంది. బ్లాడర్లో ఎంత యూరిన్ని స్టోర్ చేయొచ్చు? 500 to 800 ml కెపాసిటీ స్టోర్ చేయొచ్చు. ఓకేనా? మ్యాక్సిమం.
యురేటర్స్ లెంత్ ఎంత ఉంటుంది? యురేటర్స్ లెంత్ 30 to 35 సెంటీమీటర్స్ యురేటర్స్ లెంత్ ఉంటుంది. ఓకేనా? మీకు ఈ టాపిక్లో రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, సో ఎక్స్క్రీషన్ సిస్టమ్ ఆర్డర్ అడుగుతాడు. ఫస్ట్ వచ్చేసి గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్, గ్లోమెరులస్ వడపోత అని అంటారు. ఇది ఫస్ట్ స్టెప్. నెఫ్రాన్లో ఫిల్టర్ అవుతుంది బ్లడ్. ఓకేనా? రెండోది వచ్చి రీఅబ్జార్ప్షన్ ఎక్కడ జరుగుతుంది? ప్రాక్సిమల్ కన్విలేటెడ్ ట్యూబ్యూల్, సమీపస్థ సంవలిత నాళం. నెక్స్ట్ సెక్రీషన్, సమీకరణ. ఓకేనా? సెక్రీషన్. నెక్స్ట్ లాస్ట్ యూరిన్ ఫార్మేషన్. ఓకేనా? మూత్రం ఏర్పడటం. ఈ 4 స్టెప్స్లో ఎక్స్క్రీషన్ అనేది అయిపోతుంది అన్నమాట. ఓకేనా? సో దట్ ఈస్ లైక్ నెఫ్రాన్స్ గురించి. అండ్ కిడ్నీకి వచ్చే కిడ్నీ ఫెయిల్యూర్ డిసీజ్ని ఏమంటాం? యురేమియా అంటారు. ఎండ్ స్టేజ్ రీనల్ కిడ్నీ డిసీజ్ అంటాం. మీకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో దీని గురించి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. కిడ్నీ ఫెయిల్ అయితే హీమోడయాలిసిస్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా? సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ లైక్ నెఫ్రాన్స్. ఎక్స్క్రీషన్ సిస్టమ్ నేను మీకు కంటెంట్ చెప్పేటప్పుడు ప్లాంట్ ఎక్స్క్రీషన్ సిస్టమ్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేసి చెప్పేశాను. ఓకేనా? న్యూరాన్ ఎందులో ఉంటుంది? నర్వస్ సిస్టంలో న్యూరాన్ ఉంటుంది. సో న్యూరాన్ సెల్కి ఉన్న ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏంటిది? బాడీలో ప్రతి సెల్కి సెల్ డివిజన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ప్రతి సెల్కి రీజనరేషన్ కెపాసిటీ ఉంటుంది ఎక్సెప్ట్ నర్వ్ సెల్. సో నర్వ్ సెల్కు సెల్ డివిజన్లో ఇన్వాల్వ్ అయ్యే కెపాసిటీ లేదు, రీజనరేషన్ కెపాసిటీ కూడా లేదు, పునరుత్పత్తి సామర్థ్యం లేదు. ఒక్కసారి ఏదైనా కారణం వల్ల నర్వ్ సెల్ లేదా నాడీ కణం గన చనిపోతే మనం ఏం చేసినా తిరిగి రీప్రొడ్యూస్ అవ్వదు. ఓకేనా? దట్ ఈస్ నర్వ్ సెల్. 20 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవ్రీడే 20,000 న్యూరాన్ సెల్స్ చనిపోతాయి. తర్వాత అల్వియోలిస్ ఎక్కడుంటాయి? లంగ్స్లో. సో స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద రెస్పిరేటరీ సిస్టమ్ అల్వియోలిస్. స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ది నర్వస్ సిస్టమ్ న్యూరాన్. స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ది ఎక్స్క్రీషన్ సిస్టమ్ నెఫ్రాన్. ఓకేనా? సో అల్వియోలిస్ మనకి లంగ్స్లో అల్వియోలిస్ ఏం చేస్తాయంటే, అల్వియోలిస్ లంగ్స్ సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేస్తాయి. దానివల్ల లంగ్స్ ఆక్సిజన్ని ఎక్కువ హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఉంటుందన్నమాట. ఓకేనా? ఇంకా గ్లోమెరులస్ అంటే నెఫ్రాన్లో ఉండే ఫిల్ట్రేషన్ పార్ట్ని మనం గ్లోమెరులస్ అనేసి పిలుస్తాం. బౌమన్స్ క్యాప్సూల్లో ఉంటుంది. ఎస్. సో మనకు టెట్కమ్ డిఎస్సి బయాలజీ కోర్స్ అనేది లాంచ్ చేసామండి యాప్లో. సో 1500 దీని ప్రైస్ ఉంది. యాక్చువల్లీ ఎంఆర్పికి నేను డిస్కౌంట్ ఇచ్చాను. అండ్ ఇందులో కూడా లాంచింగ్ ఆఫర్ వచ్చేసి మనకు 50% డిస్కౌంట్ ఇచ్చాను. డిఎస్సి 50 అనే కూపన్ కోడ్ యూజ్ చేయండి. సో 1500 కదా, సో మీకు 750 రూపీస్కి అలా వచ్చేస్తుంది. ఓకేనా? డిఎస్సి 50. అండ్ క్లాస్ లాస్ట్లో నేను కోర్స్ ఓపెన్ చేసి అందులో ఏమేమి కంటెంట్ ఉంది హైలైట్స్ నేను మీకు చూపిస్తాను. ఓకే? నెక్స్ట్, రిఫ్లెక్స్ యాక్షన్స్ ఆర్ కంట్రోల్డ్ బై. టెట్ 2024లో వచ్చిన క్వశ్చన్ ఇది. రిఫ్లెక్స్ యాక్షన్స్ ఏది కంట్రోల్ చేస్తుంది? స్పైనల్ కార్డ్. రిఫ్లెక్స్ యాక్షన్స్ మీన్స్ వాట్? ఇన్వాలంటరీ రియాక్షన్స్, స్పాంటేనియస్ రియాక్షన్స్, అనియంత్రిత ప్రతీకార చర్యలు అని అంటారు. ఇప్పుడు చిన్నప్పుడు మీరు చదువుకొని ఉంటారు కదా, ముళ్ళు తొక్కిన వెంటనే కాలు వెనక్కి తీసేయడం, హీట్ బౌల్ని టచ్ చేయగానే చేయి వెనక్కి లాగేయడం, ఓకే, మనం ఎండకి వెళ్ళినప్పుడు మనకు తెలియకుండానే ఐస్ బ్లింక్ అవ్వడం, ఇలాంటి యాక్షన్స్ అన్నీ రిఫ్లెక్స్ రియాక్షన్స్ అని అంటారు. ఇవి బ్రెయిన్కి వెళ్ళవండి, డైరెక్ట్గా స్పైనల్ కార్డ్ రెస్పాండ్ అవుతుంది. మామూలుగా అన్ని రియాక్షన్స్ ఏంటంటే, సో బ్రెయిన్కి బాడీ పార్ట్స్ నుంచి బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళడానికి మధ్యలో ఏముంటుంది? స్పైనల్ కార్డ్ ఉంటుంది. అలాగే బ్రెయిన్ నుంచి బాడీ పార్ట్స్కి ఇన్ఫర్మేషన్ని కూడా స్పైనల్ కార్డే తెస్తుంది. అందుకే స్పైనల్ కార్డ్ని టెలిఫోన్ ఎక్స్చేంజ్ అంటారు. స్పైనల్ కార్డ్ని ఏమంటారు? టెలిఫోన్ ఎక్స్చేంజ్. స్పైనల్ కార్డ్ని టెలిఫోన్ ఎక్స్చేంజ్ అని పిలుస్తారు. అయితే రిఫ్లెక్స్ రియాక్షన్స్కి బ్రెయిన్ వరకు ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళదు స్పైనల్ కార్డ్. బాడీ పార్ట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇది తీసుకోగానే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి రియాక్ట్ అయిపోద్ది. ఇప్పుడు నువ్వు హీట్ బౌల్ని టచ్ చేస్తే ఆ పెయిన్ స్పైనల్ కార్డ్ రిసీవ్ చేసుకోగానే వెంటనే చేయి వెనక్కి లాగేస్తుంది. అంతేగాని అది మళ్ళీ బ్రెయిన్కి ఇచ్చి పెయిన్ని ఆ బ్రెయిన్ చేయి వెనక్కి తిమ్మని చెప్పు అని స్పైనల్ కార్డ్ చెప్పి అది వచ్చి చేయి లాగేలో చేయగలిగిపోతుంది. ఓకేనా? అట్లా అనమాట. సో అలాంటివి ఇప్పుడు స్కూల్లో పిల్లలు ఉంటారు, టీచర్ లేకపోతే ఏం చేస్తారు? అల్లరి చేస్తారు, కింద మీద ఎగిరి బెంచ్లేసి.
టీచర్ అట్లా వస్తే ఏమీ తెలియనట్టు అమాయకుల్లాగా మళ్ళీ క్యూట్ బుజ్జి బుజ్జి మొఖాలు వేసుకొని మళ్ళీ సైలెంట్గా ఇట్లా కూర్చొని ఉంటారు నిశ్శబ్దంగా. అంటే అలా బాడీ లాంగ్వేజ్ అంటే టీచర్ వస్తుంది కాబట్టి మనం సైలెంట్గా ఉండాలి. ఓకే, స్పాంటేనియస్గా వాళ్ళ బాడీ యాక్షన్ అలా అయిపోతుంది. సో వాటిని మనము రిఫ్లెక్స్ రియాక్షన్స్ అనేసి పిలుస్తూ ఉంటారనమాట. సెరిబ్రమ్ అనేది బ్రెయిన్లో ఉండే ఫస్ట్ పార్ట్ అని చెప్పుకున్నాం కదా, 990 grams. సెరిబెల్లం స్మాల్ పార్ట్. హైపోథలామస్ గురించి కూడా మాట్లాడాం. నెక్స్ట్ 2022 టెట్, విచ్ పార్ట్ ఆఫ్ న్యూరాన్ క్యారీస్ ఇంపల్సెస్ అవే ఫ్రమ్ సెల్ బాడీ? సెల్ బాడీ నుంచి అవే ఫ్రమ్ అంటే సెల్ బాడీ నుంచి బయటకి ఇంపల్సెస్ని తీసుకొచ్చేవి ఏవి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ న్యూరాన్ సెల్ అండి, ఇది టెయిల్. ఇక్కడ ఏముంటాయి? డెండ్రైట్స్. వీటిని డెండ్రైట్స్ అంటాం. ఓకే, మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది. మైలిన్ షీట్, దిస్ ఈజ్ మైలిన్ షీట్. దిస్ ఈజ్ రన్వీర్ నోడ్స్, ఇది వచ్చి మైలిన్ షీట్. రన్వీర్ నోడ్స్, రన్వీర్ కనుపులు అంటారు. రన్వీర్ నోడ్స్ అంటే రన్వీర్ కనుపులు అంటారు. ఇది వచ్చేసి యాక్సాన్ అంటాం. ఓకేనా. ఇంపల్సెస్ అంటే నథింగ్ బట్ సిగ్నల్స్. సెల్ బాడీ అని దేన్ని అంటారంటే దీన్ని అంటారు. ఓకే, దిస్ ఈజ్ సెల్ బాడీ. ఈ సెల్ బాడీ నుంచి ఇంపల్సెస్ని బాడీ నుంచి బయటకు తీసుకొచ్చేది ఏది? యాక్సాన్. ఏది తీసుకొస్తుంది? యాక్సాన్ తీసుకొస్తుంది. యాక్సాన్ అంటే ఇది ఒక స్టెమ్ లాగా ఉంది కదా, ఈ బాడీ నుంచి ఇంపల్సెస్ని అవే ఫ్రమ్ ద బాడీ అంటే బాడీ నుంచి బయటికి ఇలా తీసుకొచ్చేది యాక్సాన్. ఒక సెల్ నుంచి ఇంకొక సెల్కి ఇన్ఫర్మేషన్ని పాస్ చేసేది ఏది? సినాప్స్ గ్యాప్ అంటాం. సినాప్స్. యాక్చువల్లీ యాజ్ పర్ యువర్ 10th class టెక్స్ట్ బుక్, సినాప్స్ దేని మధ్యలో ఫామ్ అవుతుంది అంటే సినాప్స్ ఇన్ బిట్వీన్ టూ డెండ్రైట్స్. టూ డెండ్రైట్స్ అంటే ఒక న్యూరాన్ డెండ్రైట్ ఇంకో న్యూరాన్ డెండ్రైట్ మధ్యలో సినాప్స్ ఫామ్ అవుతుంది. ఇదొకటి. ఇంకోటి ఇన్ బిట్వీన్ వన్ డెండ్రైట్ అండ్ వన్ టెయిల్, వీటి మధ్యలో కూడా ఫామ్ అవుతుంది. థర్డ్ వన్ ఇన్ బిట్వీన్ టూ టెయిల్స్. ఓకే, ఈ 3 ఛాన్సెస్ ఉన్నాయి. సినాప్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ 3 ఛాన్సెస్ అనమాట. ఇన్ బిట్వీన్ టూ డెండ్రైట్స్, ఇన్ బిట్వీన్ వన్ డెండ్రైట్ అండ్ వన్ టెయిల్, ఇన్ బిట్వీన్ టూ టెయిల్స్. ఓకేనా, దట్ ఈస్ సినాప్స్. ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తుంది. ఇవి డెండ్రైట్స్. 10th classలో వస్తుంది కదా, బొమ్మ గీసి భాగాలు గుర్తించండి అని. నెక్స్ట్, విచ్ ఎంజైమ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ హ్యూమన్ సలైవా? సో హ్యూమన్ సలైవాలో ఉండేది టైలిన్ ఆర్ అమైలేజ్. టైలిన్ ఆర్ అమైలేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. సలైవరీ గ్లాండ్స్ ఏముంటాయి హ్యూమన్ బీయింగ్లో? అదో జంబికా గ్రంథులు అంటే సబ్ మ్యాండిబులర్ గ్లాండ్స్. అదో జంబికా గ్రంథులు, సబ్ మ్యాండిబులర్ గ్లాండ్స్. సబ్ లింగ్వల్ గ్లాండ్స్ అంటే అదో జిహ్వికా గ్రంథులు అండ్ పెరోటిడ్ గ్లాండ్స్ అంటే పెరోటిడ్ గ్రంథులు. ఓకేనా, ఈ 3 ఉంటాయన్నమాట. ఈ 3 కలిసి డైలీ 1 to 1.5 లీటర్స్ ఆఫ్ సలైవాని ప్రొడ్యూస్ చేస్తాయి. సలైవాలో అమైలేజ్ ఆర్ టైలిన్ అనే ఇంపార్టెంట్ ఎంజైమ్ ఉంటుంది. ఇది ఏ డైజెషన్లో ఇన్వాల్వ్ అవుతుంది? కార్బోహైడ్రేట్స్ని డైజెస్ట్ చేయడంలో ఇన్వాల్వ్ అవుతుంది అన్నమాట. ఓకేనా. ఎస్. పెప్సిన్ ఏం డైజెషన్? ప్రోటీన్ డైజెషన్. పెప్సిన్ వచ్చి ప్రోటీన్ డైజెషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో ఎక్కడ రిలీజ్ అవుతుంది పెప్సిన్? స్టమక్. ట్రిప్సిన్ ఇది కూడా ప్రోటీన్ డైజెషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఎక్కడ రిలీజ్ అవుతుంది? ప్యాంక్రియాస్ అంటే క్లోమము, స్మాల్ ఇంటెస్టైన్ చిన్న ప్రేగు. లైపేస్ ఫ్యాట్ డైజెషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఎక్కడ? స్టమక్లో లైపేజ్ రిలీజ్ అవుతుంది, స్మాల్ ఇంటెస్టైన్లో రిలీజ్ అవుతుంది, ప్యాంక్రియాస్లో కూడా లైపేజ్ రిలీజ్ అవుతుంది. ఫ్యాట్ డైజెషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఓకేనా. సో కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, డిఎస్సి 2018 బ్లడ్ క్లాటింగ్ రిక్వైర్స్ విచ్ మినరల్ అయాన్? బ్లడ్ క్లాట్ అవ్వడానికి ఏ మినరల్ కావాలి? బ్లడ్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఏది కావాలంటే ఐరన్. బ్లడ్ ప్రొడక్షన్కి ఏ మినరల్ కావాలి? ఐరన్. బ్లడ్ క్లాటింగ్కి ఏది కావాలంటే కాల్షియం కావాలి. బ్లడ్ క్లాటింగ్ విటమిన్ ఏది? కే. బ్లడ్ క్లాటింగ్ ప్రోటీన్స్ ఏవి? ఫైబ్రినోజన్, ప్రోథాంబ్రిన్.
ప్రోథాంబ్రిన్. బ్లడ్ క్లాటింగ్ సెల్స్ ఏవి? హెపారిన్. బ్లడ్ క్లాటింగ్ సెల్స్ ఏవి? హెపారిన్. బ్లడ్ క్లాటింగ్ ఎలిమెంట్ ఏది? కాల్షియం. బ్లడ్ క్లాటింగ్ ఎలిమెంట్ ఏది? కాల్షియం. ఇంకా బ్లడ్ క్లాటింగ్ ఎంజైమ్ థ్రాంబోకైనేజ్. ఓకేనా? థ్రాంబోకైనేజ్. ఓకే, సో కాబట్టి ఆప్షన్ సి. పొటాషియం డెఫిషియన్సీ వల్ల ఏం డిసీజ్ వస్తుందండి? హైపోకలేమియా అనే డిసీజ్ వస్తుంది పొటాషియం డెఫిషియన్సీ వల్ల. ఇది ఒక మజిల్ డిసీజ్ అన్నమాట. ఓకేనా? మజిల్ కాంట్రాక్షన్. నెక్స్ట్ డిఎస్సి 2023 ఏపీ. విచ్ ఎకోసిస్టమ్ హ్యాస్ ద హైయెస్ట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ? డెజర్ట్, గ్రాస్లాండ్, ట్రాపికల్ రైన్ ఫారెస్ట్, టండ్రా. ఇది ఎకాలజీ టాపిక్లో వస్తుంది మీకు ఈ పర్టికులర్ క్వశ్చన్. ట్రాపికల్ రైన్ ఫారెస్ట్. సో ట్రాపికల్ రైన్ ఫారెస్ట్లో ఎక్కువ ప్రొడక్టివిటీ వస్తుంది బికాజ్ వర్షాలు బాగా పడతాయి, గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ప్లాంట్స్ బాగుంటాయి కాబట్టి యానిమల్స్ కూడా బాగా సర్వైవ్ అవుతాయి. సో ప్లాంట్ ప్రోడక్ట్స్, వుడ్ కానీ, ఫుడ్ మెటీరియల్స్ కానీ, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కానీ, సమ్ కమర్షియల్ పర్పస్, ఇండస్ట్రియల్ పర్పస్ మెటీరియల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ నుంచి బాగా కలెక్ట్ చేస్తాం. ఇంకా డెజర్ట్, ఈ ఎడారిలో ఏముంటుంది? ఇసుక తప్ప. ఓకేనా? ఇక గ్రాస్ ల్యాండ్లో గ్రాస్ తప్ప ఏముండవు, పెద్ద పెద్ద చెట్లు ఉండవు. సో కలప రాదు, వుడ్ రాదు, అలాంటివన్నీ ఏం రావు. సో ఇక్కడ టైగర్స్, లిపార్డ్స్, స్నో లిపార్డ్స్ ఇలాంటి యానిమల్స్ సర్వైవ్ అవుతూ ఉంటాయి. ఇక టండ్రాస్లో మొత్తం మంచు, ఐస్ ఉంటుంది. సో అక్కడ ప్రొడక్టివిటీ ఉండదు. సో ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్. మీకు ఎకాలజీ క్లాసెస్ కూడా నేను అందులో ఇంక్లూడ్ చేశానండి. ఎకాలజీలో ఇవి మొత్తం మీకు 1 by 1 నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ 2017 డిఎస్సి. విచ్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ మెయింటైన్స్ బాడీ బ్యాలెన్స్? ఇందాకే దీని గురించి మాట్లాడాం. సెరిబెల్లం బాడీ బ్యాలెన్సింగ్ అంటే బాడీ కోఆర్డినేషన్ని మెయింటైన్ చేస్తుంది. ఓకే, సో ఇది కన్నా మంచిగా లేకపోతే, ఇందులో నర్వ్ సరిగా వర్క్ చేయకపోతే కూడా బాడీ బ్యాలెన్సింగ్ ఉండదు. ఇప్పుడు ఆపరేషన్, సర్జరీ చేసేటప్పుడు అనస్థీషియా ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఆ మొత్తం సెరిబెల్లంలో ఉండే న్యూరాన్స్ని సర్టెన్ టైం అనస్థీషియాలోకి పంపిస్తుంది. అప్పుడు బాడీ పార్ట్స్ సెరిబెల్లం కంట్రోల్లో లేకపోతే పెయిన్, కట్ చేసినా, సర్జరీ చేసినా, స్టిచెస్ వేసినా ఆ పెయిన్ తెలియదు. ఆ మత్తు దిగాక మళ్ళీ దోలేరుద్ది. ఓకేనా? సెరిబ్రమ్ మెమరీ, థింకింగ్ ఎబిలిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇవన్నీ. మెడుల్లా అబ్లాంగేటా రెస్పిరేషన్, హార్ట్ బీట్ డైరెక్ట్ దాని కంట్రోల్లోనే ఉంటాయి. హైపోథాలమస్ చూడండి, నర్వస్ సిస్టంలో మీకు ప్రతి ఇయర్ క్వశ్చన్ పడింది. అబ్జర్వ్ చేస్తున్నారా? ప్రతి ఇయర్ నర్వస్ సిస్టంలో క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ 2023 డిఎస్సి. విచ్ ఈజ్ ఏ పాజిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం ఇన్ గ్లోబల్ వార్మింగ్? గ్లోబల్ వార్మింగ్కి సంబంధించి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఏది? ఇంక్రీజ్డ్ ప్లాంట్ గ్రోత్, కార్బన్ సెక్వెస్ట్రేషన్, ఇంక్రీజ్డ్ వాటర్ వేపర్, ఇంక్రీజ్డ్ ఆల్బిడో. గ్లోబల్ వార్మింగ్కి పాజిటివ్ మెకానిజం ఇంక్రీజ్డ్ వాటర్ వేపర్. బికాజ్ వాటర్ వేపర్ అనేది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి కారణమైనటువంటి ఒక సబ్స్టాన్స్ కదా. వాటర్ వేపర్ కూడా గ్రీన్ హౌస్ గ్యాసే కదా, అవునా లేదా? ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ గ్రీన్ హౌస్ గ్యాస్, క్లోరోఫ్లోరో కార్బన్స్ గ్రీన్ హౌస్ గ్యాస్, వాటర్ వేపర్ కూడా గ్రీన్ హౌసే. సో వాటర్ వేపర్ ఎక్కువ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా గ్లోబల్ వార్మింగ్ అనేది బాగా పెరిగిపోతుంది, ప్రపంచం అంతా హీట్ అయిపోతుంది అనమాట. అండ్ మీకు 2025, 2026 రిపోర్ట్స్ కూడా యుఎన్ఈపి, యునైటెడ్ 2026 ఇంకా రాలా, 2025, 2024 యుఎన్ఈపి రిపోర్ట్స్ కూడా మీకు నేను కోర్సులో పెట్టాను. ఒకసారి ఈ రిపోర్ట్స్ చదవండి. ఓకేనా? సో కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఎలా జరుగుతున్నాయి, వెహికల్ ఎమిషన్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది. ఓకే, సో ఆప్షన్ సి కరెక్ట్. ఓకే, సో అది మనకి కొన్ని ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో మన యాప్లో ఏపీ టెట్, టీజీ టెట్ కమ్ డిఎస్సి బయాలజీ, తెలంగాణ ఏపీ రెండు కలిపి ఇచ్చానండి నేను. సో కోర్స్ ఉంది. అండ్ ఎఫ్బిఓ పేపర్ టు పీడిఎఫ్ కోర్స్, ఇవన్నీ కొత్తగా లాంచ్ చేసిన కోర్సెస్ అనమాట. బయాలజీ కాంబో ప్యాక్, బయాలజీ కాంబో ప్యాక్లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకాలజీ, ఎన్విరాన్మెంట్, టెస్ట్ సిరీస్ ప్లస్ ప్రింటెడ్ మెటీరియల్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఏపీ సెట్ ఎగ్జామ్కి సంబంధించి లైఫ్ సైన్సెస్ ప్లస్ జనరల్ సైన్స్ కోర్స్ కూడా ఉంది. అండ్ డిఆర్డిఓ September 11 జనరల్ సైన్స్ కోర్స్, డిఆర్డిఓకి జనరల్ సైన్స్ కోర్స్. అండ్ పోలీస్ ఎగ్జామ్స్కి ఏపీ పోలీస్, తెలంగాణ ఎస్ఐ పోలీస్ ఎగ్జామ్స్కి జనరల్ సైన్స్ కోర్స్. అండ్ తెలంగాణ లేటెస్ట్ హైకోర్టు నోటిఫికేషన్ కోర్సు, ఈఎంఆర్ఎస్ కోర్సు అండ్ ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్ కోర్స్, ఇవన్నీ కూడా యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఒకసారి చూడండి.
అండ్ డిఎస్సికి సంబంధించి ఇదండి, మీకు గ్రీన్ కలర్ థంబ్నెయిల్ ఉంటుంది ఇలాగా. ఏపీ అండ్ తెలంగాణ టెట్కమ్ డిఎస్సి బయాలజీ కోర్స్ విత్ ప్రింటబుల్ పీడిఎఫ్స్. ఓకేనా, ఈ గ్రీన్ కలర్ థంబ్నెయిల్ ఉంటుంది. సో 9 months వ్యాలిడిటీ ఉంది ఇది. సో 1500 డిఎస్సి 50 అనే కూపన్ కోడ్ యూజ్ చేస్తే 50% డిస్కౌంట్ ఉంది. సో ఈ డిస్కౌంట్ 2 days ఉంటుందండి మనకి. సో రేపు ఎల్లుండి ఈవినింగ్ వరకు ఉంటుంది. ఓకేనా, అంటే డేట్ ఇప్పుడు 25th. ఓకేనా, 25th వరకు మనకి ఇది వ్యాలిడిటీ ఉంటుంది చూడండి, 25th వరకు. ఇందులో నేను డెమో వీడియోస్ 6 videos ఇచ్చాను, ఫ్రీ కంటెంట్. డైజెషన్ సిస్టంలో ఒక పార్ట్, అండ్ డిసీజెస్లో ఒక పార్ట్, అండ్ ఎకాలజీలో ఫుడ్ చైన్, టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్, అండ్ ఎంసీక్యూస్ బ్యాచ్ ఒకటి, ఎంసీక్యూస్ లెసన్ ఒకటి. ఓకేనా, మొత్తం ఇవి డెమో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి డెమో చూడండి. బయాలజీ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 notes మీకు మెటీరియల్ అనేది ఇందులో ఉంటుంది. సో ప్రింటబుల్ ఆప్షన్ ఉంది. అండ్ బయోసైన్స్ కోర్స్, సో ఆల్ టెక్స్ట్ బుక్స్ కవర్డ్ అండి మనకి. న్యూట్రిషన్, డైజెషన్, ఇక ప్లాంట్ కింగ్డమ్లో మీకు అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఏమేమైతే ఉన్నాయో అన్నీ. ఓకేనా, ప్లాంట్ కింగ్డమ్, అనిమల్ కింగ్డమ్ అన్నీ, సెల్ బయాలజీ, సెన్చురీ ఆర్గాన్స్, జెనెటిక్స్. ఓకేనా, అనిమల్ కింగ్డమ్ ఇవన్నీ కూడా. అనిమల్ కింగ్డమ్ ఓవరాల్గా మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనిమల్ సిఆర్ఆర్, అనిమల్ టిష్యూస్, అనిమల్స్ బాడీ క్యావిటీస్, సిమెట్రీ ఆఫ్ అనిమల్స్, ఇవన్నీ కూడా మీకు ఈ కంటెంట్ చాలా ఎక్కడ దొరకదు. ఓకే, సో నెక్స్ట్ బయోసైన్స్ తర్వాత ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ వీడియోస్ కూడా పెట్టాను. సో ఎకాలజీలో ఎకో సిస్టంలో 13 videos ఉన్నాయి, ఎకాలజీ హైరాకీ ఇవన్నీ కూడా చూడండి. దీంట్లో కూడా మీకు డెమో వీడియోస్ ఇచ్చాను కదా. అండ్ బయోడైవర్సిటీ, రామ్సార్ కన్వెన్షన్, ఐయుసిఎన్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, సైటిస్ కన్వెన్షన్, బాన్ కన్వెన్షన్, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్, ప్రాజెక్ట్ టైగర్, ఎలిఫెంట్, డుగాంగ్, డాల్ఫిన్, ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ అన్నీ అప్డేటెడ్. తర్వాత బయాలజీ ఎంసీక్యూస్ కోర్స్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్, టోటల్గా 44, ఈ 44 అవి 29. సో ఆల్మోస్ట్ మీకు 1000 hours పైన క్వశ్చన్స్ ఉన్నాయి. అవి 1000 bits పైన నేను లైక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఎకాలజీ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఇవి. ఓకే, టోటల్గా ఎకాలజీ 1, 2, 3, 4, 5 videos ఉన్నాయి, ఎకాలజీ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్. అండ్ మెటీరియల్స్, సో ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియము, బయోసైన్స్ మెటీరియల్, ఎకాలజీ మెటీరియల్ కూడా ఇస్తాను. ఇంకా అదర్ ఇంపార్టెంట్ వీడియోస్. ఓకే, అదర్ ఇంపార్టెంట్ వీడియోస్లో సోర్స్ ఆఫ్ ఎనర్జీ, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్, ఇవి లివింగ్ వరల్డ్ అండ్ లైఫ్ ప్రాసెస్, వీటిలో వీడియోస్ ఉన్నాయి చూడండి. ఫోటోసింథసిస్, రెస్పిరేషన్, డైజెషన్ సిస్టమ్ వీడియోస్ ప్లస్ రిలేటెడ్ ఎంసీక్యూస్. ఈ ఎంసీక్యూస్ కూడా మీకు ప్రింటబుల్ ఆప్షన్ ఇచ్చానండి. ఇప్పుడు ఫోటోసింథసిస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇవి ఎఫ్బిఓ వాళ్ళకు ఉంది కాబట్టి అవే పెట్టాను. సో ఫోటోసింథసిస్కి రిలేటెడ్, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్, ఈ ఎంసీక్యూస్ అన్నీ ఓకేనా మీకు వచ్చేస్తాయి ఇందులోనే, అదర్ కంటెంట్. ఓకే, అండ్ ది యూనివర్స్, సోలార్ సిస్టమ్కి రిలేటెడ్ కంటెంట్ కూడా మీకు ఇందులోనే యాడ్ అయిపోతుంది. ఓకేనా, ఎస్. సో అది మనకి డిఎస్సి కోర్సు. సో కూపన్ కోడ్ ఏం చెప్పాను, కూపన్ కోడ్ డిఎస్సి 50 అనే కూపన్ కోడ్ యూజ్ చేయండి. సో 50% ఆఫ్ వస్తుంది. వ్యాలిడిటీ ఎప్పటి వరకు అని చెప్పా, ఈరోజు డేట్ ఎంత వినా, 25th. ఓకేనా, 25th వరకు మీకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ మీ 7093864240. సో రిలేటెడ్ ఎనీ కోర్సెస్ కాంటాక్ట్ చేయండి. ఓకేనా, ఇంకా ఆర్ఆర్బి, ఎస్ఐపిసి, జనరల్ సైన్స్ కోర్సెస్ కూడా ఇందులోనే ఉన్నాయి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఈ బుక్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం బయాలజీ బుక్ అనేది ఫ్రీగా వస్తుంది. 1000+ ఎంసీక్యూస్ బుక్ ఒకటి ఉంటుంది. సో అది మీకు తెలిసే ఉంటుంది కదా, అది ఫ్రీగా వస్తుంది మీకు. ఆ బుక్ గురించి ప్రోడక్ట్స్లోకి వెళ్తే ఇక్కడ కూడా చూపిస్తుంది, టెస్ట్ పోర్టల్స్ ఆర్ సంథింగ్. ఓకేనా, ఇక్కడ కూడా బుక్ ఉంటుంది మీకు, ఎంసీక్యూస్ బుక్ మీకు కనిపిస్తుంది. అది మొన్న వీడియో చేశాం కదా, ఆ బుక్ కొరియర్ వస్తుందండి. కాకపోతే షిప్పింగ్ ఛార్జెస్ మీరే పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్, బాయ్.